రాము మేకను రండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు డాక్టర్, పొద్దు నిద్ర రాదు. అందుకని మీ నర్సింగ్ హోమ్ అంతా తిరిగి చూసి మీ దగ్గర చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయేమో తీసుకెళ్దామని వచ్చాను. పుస్తకాలు ఇక్కడే ఉంటాయి, మెడిసిన్ బుక్స్ తప్ప. అంతేనా? ఓ యూనివర్సిటీ వీక్లీ ఉందా? రాము ఏం డాక్టర్? ఏం లేదు, అది చాలా పాత మ్యాగజైన్. అయితేనే నిద్ర వచ్చేదాకా కాలక్షేపాన్ని చేయాలి. అది కాదు. పర్వాలేదు డాక్టర్. మీకోసం హార్లిక్స్ కలిపి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? రొద్దుపోవడం లేదు, ఏదైనా పుస్తకాలు తెచ్చుకున్నాను. డాక్టర్ రూమ్కి వెళ్ళాను. ఇదిగో ఇది దొరికింది. సరే ముందు తీసుకోండి. పదండి లోపలికి వెళ్దాం. ఏం కాసేపు ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. వద్దండి, పైన మనసు పడుతుంది. మీ ఒంటికి పడదు. రండి. సీత, నేను రేడియం ట్రీట్మెంట్కి వెళ్తున్నాను. ఒక అరగంటలో వస్తాను. అరగంట ఎందుకు? 10 నిమిషాలు సార్. కుంకుమ తీసుకురండి. సీత, నేను కుంకుమ తీసుకోకపోతే నువ్వు చాలా నచ్చుకుంటావు కదా. అయినా నాకెందుకులే ఆ పాపం. సరే నువ్వే పెట్టు. డాక్టర్ని నమ్మడం కన్నా దేవుని నమ్మడం మంచిదని ఆవిడ అభిప్రాయం ఇవ్వరాము. అదేం లేదు డాక్టర్, ఇది నా తృప్తి కోసం. అదేం లేదు, ఏదో మాట వరకు కన్నా. టైం అయింది, పెడదాను. కాంతం, నువ్వు భారత స్త్రీ అవునా? 100కి 100 పాళ్ళు పతివ్రతం. పతివ్రతకు ట్రేడ్ మార్క్ త్యాగం, క్వాలిఫికేషన్ పతిభక్తి. అదే నిజమైతే ఈ కాగితం మీరు సంతకం పెట్టి. ఎందుకండి నన్ను ఇలా చిత్రవద చేస్తారు? నేను బ్రతికుండగా మీరు మరో పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఎలా అంగీకరిస్తుంది? అందుకని నీకోసం నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఈ రోగిష్టి పెళ్ళాన్ని పెట్టుకుని సంవత్సరం నేను అగతట్లు పడ్డానో భగవంతుడికే తెలుసు. నేను సుఖంగా హాయిగా ఉండాలనుకుంటే నువ్వు నోరెత్తకుండా ఈ కాగితం సంతకం పెట్టి. నా డబ్బు నయ్యవలని నేను సుఖంగా ఉండాలని మీకు మాత్రం లేదా? ఇక ఏ చేసిన ప్రాణాలు దిగిపోతే ఒకసారి చచ్చిన పేర వదిలిపోను. అయితే ఇవ్వండి, మీకు కావాల్సిన సంతకమేగా. ఇలా ఇవ్వండి. కాంతం, ఎవరు నువ్వు? మానవత్వం ఉన్న ఒక స్త్రీ. ఇతరుల సంసార విషయాల్లో జోక్యం కలుగ చేసుకోవడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? భార్య అనే పవిత్ర స్థానాన్ని నుంచి ఒక అభాగ్యురాల్ని తొలగించి ఇంకొకరికి ఇవ్వడానికి మీకెవరిచ్చారు అధికారం? ఈమె నా భార్య, అది మీరు తెలుసుకోవాలి. నా ఇష్ట ప్రకారం ఆమె నడుచుకోవడం ఆమె డ్యూటీ, అది కూడా మీరు తెలుసుకోవాలి.
భార్య గాని బానిస కాదుగా మీరు ఆడించినట్లు ఆడటానికి. అయినా నీతో నాకేం వేస్ట్ టైం. కాంతం, అసలు సంతకం చేస్తావు చేయవా? చెయ్యదు, ముమ్మాటికి చేయదు. అయితే నీ రోగానికి నా ఖజానా నుంచి ఒక నయా పైసా కూడా రాదు. అక్కర్లేదు, డబ్బు నా దగ్గర ఉన్నది. ఒక దాత బయలుదేరి. కాంతం, వారు నన్ను మర్చిపోతారేమో, నాకు అన్యాయం చేస్తారేమో. చెయ్యరమ్మా, చెయ్యలేదు. హృదయం అంటూ ఏమాత్రం ఉన్నా ఆలోచిస్తాడు. అనుతాపం అంటూ ఉంటే సిగ్గుపడతాడు. ఆర్ద్రతంటూ ఉంటే తన నీటి పంపిస్తాను. అలాగే సార్, నేను అక్కడ టీకలు అందరికి ఇస్తుంటాను. వాపస్ అక్కడ పంపించండి. అలాగే, థ్యాంక్ యూ. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? ఏమ్మా, ఎందుకని? ఎందుకమ్మా కోపం? పంపించాలేమ్మా. ఇలా ఉమా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? అబద్ధం, అంత పచ్చి అబద్ధం. అవునా? ఇదిగో చూసావా, నీకోసం ఎన్ని ఆపిల్స్ తీసుకొచ్చాను. నువ్వు తినాలి. జబ్బు పోయి బాగైపోతావు. అయిపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మా, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా పేరు సీత. కూర్చోండి అమ్మా. మీరు కూడా కూర్చోండి. అమ్మా, ఒక్కంటే ఎంతో ఇష్టం అమ్మా. నాకు నువ్వంటే ఇంత ఇష్టం. నిద్ర అలా నవ్వుకుంటా ఉన్నాను. నాకు చాలా పనులు వెళ్ళొస్తాను. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అమ్మా. అమ్మా, మీరు కూడా మా వారికి దిగా ఉంటాం. వారికి తోడుగా నేను కూడా ఇక్కడే ఉంటున్నా. వారికే కాదమ్మా, దిక్కులేని నా బిడ్డకు దేవుడే మిమ్మల్ని తోడుగా పంపాడు. ఎందుకమ్మా అలా అంటారు? అవునమ్మా, నా బిడ్డ నాకు, దానికి నేను తప్ప నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అది కళ్ళు తెచ్చి చూసేసరికి వారు కళ్ళు మూసి వెళ్ళిపోయారు. కొత్త పూటికి నేను ఒకరింట్లో వంట పని చేస్తున్నాను. నౌకరన్న తర్వాత మన ఇష్టం అమ్మ. బిడ్డను వచ్చి చూసుకోవడానికి కూడా తీరికుండదు. ఏం చేయను? చూడండి అమ్మా, కంటికి రెప్పలా చూసుకుంటాను. సరేనా? మీ దయమ్మ. వస్తానమ్మా. వారు నా కోసం ఎదురు చూస్తుంటారు. ఉమా, ఉమా. అరే, చాలా పనుందన్నావే, ఇదేనా? ఇదే పని అంటే. చీలిప్పి పిల్ల. వస్తాను, వస్తానమ్మా. నమస్కారం అమ్మా. నువ్వు పొంగు తినమ్మా. నా బంగారు తల్లి. మేమున్నాగా, నువ్వైనా చేయకూడదు. డాక్టర్తో చెప్తా. చూడమ్మా, మీకేమైనా కావాల్సి వస్తే ఆ బెల్ నొక్కండి. మేము ఎవరైనా వస్తాం. ఇదిగో చూడు, నువ్వు బయటకు వెళ్తావు. వెళ్ళవా? సీత, ఏమిటండి? నిన్న డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన వీక్లీ లైవ్. ఏ సీత? ఏం లేదు డాక్టర్, ఏం లేదు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇక్కడున్నారే? ఐఎమ్ సారీ అమ్మా. నీకేం కావాలి? నర్సు నర్సు ఎప్పుడు కోపడుతూనే ఉంటుంది. కోపడతాను చెప్పండి. అలాగే చెప్తానులే. ఇంకా నెవ్వరు కోపడు. మామా, నేను చిన్న పాపం కదా. అవును, చిన్న పాపం. చిన్న పాపకి సరైన చేదు మందిస్తారా? ఓ అదే. రేపు నుంచి తీపి ఇప్పించండి. అలాగే, నర్సుతో చెప్పి నీకు తీయటి మందు ఇవ్వమంటానే.
థ్యాంక్స్ నన్ను దింపండి నాకు చాలా పని ఉంది వెళ్ళొస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ బాయ్ బాయ్. ఓ లమ్మి అమ్మి అమ్మాయి తమ్మి ఏమిటయ్యా అదే ఇక్కడ జబ్బు మనుషులు నన్ను బండ పెడతారంటే అది ఆడా అని ఎందుకు మ్యామ్ ఏం కావాలి అదే అదే మా అవతార పాడు అచ్చి గారి బుచ్చి లేడు అదే కాంట్రాక్టర్ కంతయ్య గారు గుమ్మస్తగా పనిచేస్తున్నాడే చెబుతాడు విను అబ్బో ఏంటబ్బా ఈ నీలుగుడు బస్సు కాదు ఏటయ్యా మూట అట్టుపల్లి చెగుడు అంత దుకాణం మీద పెట్టుకొచ్చా ఎవరైనా ఎవరు అదే మాది ఇలా ఎగువ దేశంగానే మా ఊరు పిల్ల ఇక్కడ జబ్బుగా పడుంది అది ఏడా అని చూనైనా ఇక్కడంతా జబ్బు మనుషులే పేరేంటో చెప్పు పేరా చెప్పాల్సిందేనా అని చెప్పదు మాని చెప్తా చెప్తా చెప్పనైనా సిగ్గుగా ఉందా పర్లేదు చెప్పు కాసలే పట్టుకొని ఉండగా ఎర్రగా 4 నెంబర్ 4 నెంబరా ఆ పిల్ల నీకేమవుతున్నాయా ఆ పిల్ల అదే మా నాయనమ్మ వాళ్ళ నాయన తాత ఇద్దరు అప్పాచండి కావాలి అర్థమైతే చెప్పా అదే నీకు అర్థం కాకపోతే నంది ఏంటిది ఆ పిల్ల వరుసకి నీకేమవుతున్నాయా వరస ఆ పిల్ల నాకు వరస పిల్ల అవుతుంది చూడటం వీలేదయ్యా అదేందయ్యా ఎంత దూరం నుంచి వచ్చాను ఈ స్థానంగా కూడా నిన్న అడిగాను పడాను ఇదేందయ్యా రేపు మాపును ఇవాళ చూస్తే రాసిందే కర్మయ్యా కర్మ 4 గంటల తర్వాత ఎవరెవరం చూడకూడదు చెప్పరా ఇప్పుడు చూడటం లేదు కాదులే నా పీక్ మీద తెచ్చుకున్నారు అవి వచ్చేది ఏదో ముందు వచ్చావరాదు ముందు వచ్చి సావాలని కదా ఏడుపులో నేనే 2 ఆవిడ నడిచి వచ్చానా రోడ్డు ఎక్కానా బండి ఏ సాగుపడలేదు ఒక లారీ వస్తుంటేను అడిగి 2 అడ్డుపడులు లంచబెట్టి అనుమతి ఎక్కి సాగు వచ్చింది ఇన్ని తిప్పల పడ్డావుండి అమ్మిని చూడకుండా ఎట్టా పోయింది సర్లే ఇక్కడ చూడు ఏంది ఇది వట్టి నాటయ్యా అవును ఆ తైలం తైలమా ముందు అడుగు కాసులు ఎవరు వచ్చారో చూడు నేనే దేవైంది ఓ బావయ్య ఎప్పుడొచ్చా పొద్దునగా వాలింది ఇలా నేను పత్రంలో వాలిను ఊళ్ళో అందరూ బాగుంటారా చూసావా నన్ను నడిచిపెట్టి ఊళ్ళో వాళ్ళందరూ నడుతున్నావు నువ్వు కనబడుతున్నావుగా బావా సరే నీకు ఒంట్లో జబ్బుగా ఉందని తెలిసి నేను ఎంత ఇదైపోయాను ఒడ్డును పట్టే చేపల గిల కొట్టుపోయింది తిన్నాము అదే ఇదేంటి ఇస్తా ఏం చేశాను బావా అయ్యాము ఈ నెలలో లగ్గం పెట్టి వచ్చే నెలలో పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వు జబ్బు చేసి మంచం ఎట్ట అమ్మాయ్యా మంచి పని జరిగిందయ్యా ఏంటిది జబ్బు చేసింది పెళ్లి అయిపోయింది ఏందయ్యా నువ్వనిది నైనా అది కదా నైనా పెళ్లికి ముందు జబ్బు చేయడం మంచిది కదా పెళ్లి జబ్బు చేసే కష్టం కదా కదా ఓరి మర్చిపోయింది కాసులు నీకోసం పళ్ళు ఇదిగో ఈ అరటి పళ్ళు పువ్వులు ఆకులు ఒక్కలు అన్ని తెచ్చాను ఈ చేగోడలు నీకు ఇష్టం తెచ్చాను ఇదిగో ఈ పుల్లి మనం తింటావు ఏందయ్యా నువ్వు సప్లైన తర్వాత తింటావా తిను సరిగానే ఇవన్నీ ఏడా పెట్టిదే అక్కడ పెట్టు బావా ఏనా సరే బావయ్య ఇవన్నీ ఎందుకు తెచ్చావు దండకు ఖర్చు కాదు పండగ నీ ఆరోగ్యం బాగోలు కానీ నీకోసం ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెట్టేస్తాను నువ్వు బాగోడు నాకు 10,000 చూనైనా ఇక్కడ ఆరోజు ఇంటికి వెళ్ళి తీరిక కూర్చున్నాడు ఉండవా నీదేంది కాసులు నీకు నయమయ్యేదాకా పట్నంలోనే ఉండిపోతాను మా నూరు మున్సిపల్ కొడుకు ఈయన ఉండాడుగా వాళ్ళ ఇంట్లో ఉండిపోతాను పొద్దునే వస్తుంటారు నైనా పట్నంలో ఉంటూ ఉన్నా కానీ ఇక్కడ మట్టు రాకు టైం అయింది కాసులు అరే మళ్ళీ కూర్చుంటాడు టైం అయింది పదమా పద ఏందయ్యా అలా జరుగుతావు నిజమే బావయ్య టైం అయిపోయింది నువ్వు వెళ్ళి రేపు రా కాసులు నువ్వు కూడా నన్ను పొమ్మంటా ఏం చేయను బావయ్య టైం అయిపోయింది అంటున్నాడే సరే వస్తాను రావయ్యా నన్ను మొదలకు పద 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 బావయ్య పిలిచావా కానయ్యా నిన్ను కాదు నన్నే కదా నిన్నే జాగ్రత్త పట్నం నీకు కొత్త నైనా నీ సరుకు ఎవడని కనిపెట్టాడు నీ దగ్గర ఉన్నదంతా గోవిందా ఏందనుకునేవో ఎగువ తెచ్చుకోండి చెయ్యి నరికినా సరే మురికిపోను అవునులే వీరాజు వీరుడు మొగం చూడు ఉండవయ్యా నీ చెప్పి గుర్తుంచుకుంటే వచ్చేటప్పుడు బాదం హల్వా బత్తాయి పళ్ళు నారింజ పళ్ళు ద్రాక్ష పళ్ళు అన్ని తీసుకోండి నాకదే అన్ని మీ అమ్మకి ఎంత తింటే అంత మంచిది అంత రక్తం అన్ని తీసుకుని వచ్చేసి నాకు ఇచ్చి నీకు ఇస్తే ఆవిడకి మంచిదా కరెక్ట్ నైనా కరెక్ట్ మర్చిపోయాను వచ్చేటప్పుడు యాపిల్ పళ్ళు తీసుకో యాపిల్ పళ్ళు అప్పుడు పళ్ళ అయ్యో ఆపిల్ పళ్ళు కదయా యాపిల్ పళ్ళు ఇలా ఎర్రగా గుండ్రంగా ఉంటాయి